ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. పర్వాలేదు ఇంకో లావుతారు बोलो स्वतंत्र भारत के, बोलो स्वतंत्र, बोलो महात्मा गांधी के, बोलो महात्मा गांधी के। వెనకెళ్దాం బాగా. जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे। ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు అందరికి కూడా యావత్ మన జిల్లా ప్రజలందరికీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, నా నియోజకవర్గ ప్రజలకి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి, ఈరోజు ఇంత ఫ్రీగా మనం ఉన్నామంటే ఆ రోజు వాళ్ళ త్యాగాలతోటి మనకు స్వాతంత్రం రావడం జరిగింది. కాబట్టి వాళ్ళ స్ఫూర్తితోటి మనం అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు రాజకీయాల్లో ఉన్నా లేకపోతే వ్యక్తిగతంగా వ్యాపారాలలో ఉన్నా కూడా మనం కూడా సమాజం కోసం కానీ, సమాజం సేవల కోసం కానీ ఈరోజు వాళ్ళు ఏ విధంగా అయితే ఫ్రీడమ్ ఫైటర్స్ కష్టపడ్డారో అలాంటి స్ఫూర్తితోటి ముందుకెళ్ళాలి. అందరినీ కలుపుకొని అందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా మనం కూడా ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక పథకాలు కూడా ఏ అయితే మనం ప్రామిస్ చేసాం ఎన్నికలప్పుడు అన్నీ కూడా ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆగస్ట్ 15th సందర్భంగా ఈరోజు మహిళలకు కూడా ఫ్రీ బస్ కూడా ఈవినింగ్ లాంచ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు మన రాష్ట్రంలో ఏ మూలకైనా కూడా ఫ్రీగా వెళ్ళే విధంగా ఈరోజు దానికోసమనే 1800 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మహిళల కోసం అని చెప్పేసి ఈరోజు ప్రత్యేకంగా
మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా దాని నిర్ణయం తీసుకొని ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఆగస్టు 15న చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మనందరం ఏదైతే మనకందరికి కూడా స్వాతంత్రం వచ్చిందో దాని పద్ధతి ప్రకారంగా అందరం కూడా వాళ్ళ స్ఫూర్తితోటి మనం ముందుకెళ్తూ మన దేశాన్ని మనం కాపాడుకుంటూ అందరం కూడా కలిసి ఐక్యమత్యగా ఉండే విధంగా మనం ముందుకెళ్ళాలని లేదండి. జిల్లాకి దగ్గర 7 మంత్రుల్ని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కలిసి కమిటీ వేశారు. ఏదంటే డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్ మీద. డిస్ట్రిక్ట్ బైఫర్కేషన్లో మనం మార్కాపురం జిల్లా ఇస్తామని చెప్పేసి ఆ రోజు మనం ఎలక్షన్ ముందు చెప్పాము. తర్వాత మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు. దాని మీద ఎక్కడెక్కడ జిల్లాలు చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఆ కమిటీ మంత్రుల కమిటీ కూడా వచ్చే నెల 15వ తారీఖు లోపల దాన్ని సమర్పించాలి వాళ్ళు. కాబట్టి మనకు వచ్చే లోపలికి మార్కాపురం సపరేట్ జిల్లా, మన ఒంగోలు కూడా జిల్లాగా 2 జిల్లాలు అవుతుంది. ఇక్కడ వచ్చే లోపల కందుకూరుని మన దాంట్లోకి, అద్దంకి మన దాంట్లోకి చేసుకొని 5 నియోజకవర్గాలు ఒక జిల్లా. అదేవిధంగా అక్కడ ఉండే కనిగిరి కానీ, మార్కాపురం కానీ, ఎర్రగొండపాలెం కానీ, దర్శి కానీ, ఇంకోటి గిద్దలూరు కానీ 5 నియోజకవర్గాలు కలిపి ఒక మార్కాపురం జిల్లాగా చేయటం జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం పోయినసారి గవర్నమెంట్లో వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు. జిల్లాలు కూడా అద్దం పద్దం లేకుండా చేశారు. మేము అప్పుడు కూడా అడిగాము, అప్పుడు కూడా పోరాడాము. ఎందుకంటే మార్కాపురం నుంచి గిద్దలూరు నుంచి మనకు ఒంగోలుకి రావాలన్నా, ఒక కలెక్టరేట్కి రావాలంటే 150 కిలోమీటర్లు, అదే బస్సులో రావాలంటే 4 గంటల ప్రయాణం జరుగుతూ ఉంది. ఇక్కడికి రాగానే అధికారులు లేకపోతే మళ్ళీ వాళ్ళు వెళ్ళాలి అంటే ఇబ్బంది వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు కూడా దగ్గరగా ఉండాలి. వాళ్ళకి ఇది 40 కిలోమీటర్ల సరౌండింగ్లో కలెక్టరు అధికారులు మొత్తం ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు కానీ లేకపోతే వాళ్ళకు ఉండే ఇబ్బందులు కానీ అన్నీ జరగడానికి అవకాశాలు ఉంటాయని ఆ రోజు కూడా చెప్పాం. కాకపోతే ఆ జగన్ రెడ్డి అప్పుడు పట్టించుకోవాలా. ఈరోజు మన పార్టీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు చేయటం జరుగుతూ ఉంది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 33 జిల్లాల వరకు ఈరోజు మొత్తం కూడా రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి. పరిపాలనా విధానం కూడా చిన్నది అవుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాయి. ఎందుకంటే 33 కలెక్టరేట్లు వస్తాయి, తర్వాత కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మళ్ళీ ఆర్డీఓ సిస్టమ్ అంతా రెడీ అవుతుంది. కాబట్టి మనకి ఎప్పుడైతే కంపాక్ట్ అవుతుందో అప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా ఈజీగా ఉంటుంది. మనకు కూడా 5 నియోజకవర్గాల్లో మళ్ళీ ఈ కలెక్టర్లు కానీ అంతా కూడా సిస్టమ్ ఉంటుంది. కాబట్టి పనులు ఈజీగా అవుతాయి. అదేవిధంగా సమస్యలు కూడా ఏవైతే ఉన్నాయో ప్రజల్లో ఆ సమస్యలు కూడా తొందరగా సార్ట్అవుట్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ నెక్స్ట్ మంత్ 15 లోపల ఇవన్నీ సబ్మిట్ చేస్తారు. అయిపోయిన తర్వాత అనౌన్స్ చేసి ఫస్ట్ జిల్లాలు చేస్తారు. తర్వాత మండలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, లేకపోతే విలేజెస్ ఏదన్నా మనకి బైఫర్కేట్ చేసే ఉన్నాయా, ఇవన్నీ కూడా నెక్స్ట్ స్టెప్లో మనకి చేయటం జరుగుతుందని తెలియజేస్తున్నారు.